హలో హలో ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు మీరు మాకు ప్రసాదించిన మా బ్రతుకు పుస్తకం ముందు కూర్చొని తండ్రి, మా జీవితానికి అవసరమైన సంగతులను వినుటకు నేర్చుకున్నటకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించి మీ వాక్యం చేత ప్రతిష్ఠించబడిన వారముగా మీ కొరకు ఈ లోకంలో బ్రతుకుతూ మా బ్రతుకు కాలమంతా మీకు వన్నె తెచ్చేవారముగా మీ చెంతకు చేరుటకు సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతులలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న రాజు సొలొమోను. ప్రియులారా, క్రైస్తవ సమాజంలో సొలొమోను అనే పేరు కలిగిన వారు ఎందరో. ఆ పేరును పెట్టుకోవడాన్ని బట్టే ఆ పేరుకు, ఆ పేరు కలిగిన వ్యక్తికి ఉన్న ప్రాధాన్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఉపన్యాసాలలో, ఆయన బోధనలో సైతం సొలొమోను గారి పేరు రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రస్తావించటం కూడా మనం చూస్తుంటాం. అందులో ఒకటి, జ్ఞానం విషయంలో సొలొమోను గారి పేరు గురించి మాట్లాడడం. మరొకటి, వైభవము అనే విషయం వచ్చినప్పుడు కూడా సొలొమోను పేరు ఆయన ఎత్తడం అన్నది మనకు కనబడుతుంది. ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 29 చదువుకుందాం. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అన్నాడు. తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను అనగా, సొలొమోను అనగానే సమస్తమైన వైభవము అనగా, సొలొమోను గారికి లేనిదంటూ ఏది లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. అనగా అన్నీ ఉన్నవాడు, సమస్తము ఉన్నవాడు. ఎంత ఉన్నవాడు అనంటే, మనం ముందు మనం చదువుకుంటాము, ఆయనకున్నటువంటి ఆస్తి, సంపద, ఐశ్వర్యం ఎవరికీ లేదు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుల వారు వైభవమును గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు సొలొమోను పేరును ఆయన జ్ఞాపకం చేయడాన్ని బట్టి సొలొమోను యొక్క వైభవం ఎంత గొప్పదో మనం ఆలోచించవచ్చు. ఇక రెండవ సందర్భం ఏంటన్నప్పుడు, ముందుగా చెప్పినట్లు జ్ఞానాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తుల వారే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అనగా
జ్ఞానాన్ని గురించి యేసుక్రీస్తుల వారు చెప్పాలి అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఎవరిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది? సొలొమోనును. అంటే మీరు ఇప్పటి వరకు సొలొమోను గొప్పవాడు, సొలొమోను జ్ఞానం గొప్పదిగా మీరు అనుకున్నారు, కానీ నేను ఆయన కంటే కూడా గొప్పవాడను అన్నది ఇక్కడ యేసుస్వామి మాట్లాడుతున్న మాటల్లో ఉన్న ఆంతర్యం. అంటే ఇక్కడ వైభవానికి సొలొమోనును, జ్ఞానానికి సొలొమోనునే యేసుక్రీస్తుల వారు ఎంచుకొని మాట్లాడడాన్ని బట్టి సొలొమోను యొక్క ప్రాధాన్యత, సొలొమోను యొక్క ఆధిక్యత, సొలొమోను యొక్క వైభవం, సొలొమోను యొక్క జ్ఞానం ఏ పాటిదో, అతని చరిత్ర ఎంత గొప్పదో అన్న విషయం మనం గ్రహించగలం. రైట్. ఇక మనం ఎంత గొప్పవాడు కాకపోతే యేసుక్రీస్తు అతని గురించి మాట్లాడాలి, ఇంతకు ఏంటి అతను గొప్పతనం అన్నది ఇప్పుడు మనం చరిత్రలోనికి, సొలొమోను చరిత్రలోనికి వెళ్ళి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇంతకు ఎవరు ఈ సొలొమోను? ఇతని జన్మ లేదా ఇతని పుట్టుక, ఇతని కుటుంబం. సొలొమోను దావీదు యొక్క కుమారుడుగా మనకు కనబడుతున్నాడు. ఇక దావీదు యొక్క చరిత్రలో దావీదు ఊరియా భార్య బత్షెబను తన భార్యగా చేసుకున్న అనంతరం ఆవిడ గర్భాన్న పుట్టిన మొదటి వాడిని దేవుడు చంపటం అన్నది సమూయేలు 2వ గ్రంథం 12లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత కూడా మరలా దావీదు బత్షెబ దాంపత్య జీవితంలో 4 కుమారులు ఉన్నట్టుగా వారి పేర్లతో సహా కూడా మనం చూస్తుంటాం. అంతేకాదు వీరంతా కూడా యెరూషలేములో పుట్టినవారుగా మనకు కనబడతారు. మరొక విషయం ఏంటంటే, ఈ సొలొమోను గారు పుట్టక మునిపే సొలొమోను పుట్టుకను గురించి, అతనికి పెట్టబోయే పేరును గురించి కూడా దేవుడైన యెహోవా దావీదుతో చెప్పడం కూడా మనం చూస్తుంటాం. ఒకసారి ముందు ఆ మాట చూద్దాం, ఆ తర్వాత వారి పేర్ల వివరాల్లోనికి మన తర్వాత వెళదాం. ముందుగా ఆ మాట మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 24, 25 వచనాలలో, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 24, 25 వచనాలలో, తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను అన్నాడు. అయితే ఈ పేరు పెట్టడం వెనకాల దేవుని ప్రమేయం ఉంది. దేవుడే ఇతను పుట్టక ముందు ఇతని పేరు కోసం ఆలోచించాడు అన్నది మనకు కావాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును, అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడయ్యుండును, నేను అతనికి తండ్రినయ్యుందును, ఇశ్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును అన్నాడు. అనగా ఈ మాటలన్నీ కూడా దావీదుతో చెప్పే సమయానికి ఇంకా సొలొమోను గారి యొక్క జననము జరిగిందా? లేదు కదా. అంటే ప్రియులారా, సొలొమోను యొక్క పేరు, సొలొమోను జీవిత కాలములో రాజ్యములో ఉండబోయేటువంటి పరిస్థితులను
దేవుడు ముందుగానే దావీదుకు తెలియచేస్తున్నట్లు ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు దావీదు బత్షెబాల గర్భాన పుట్టినవాడుగా సొలొమోను. అతనికి ఆ సొలొమోను అని పేరు పెట్టడం వెనకాల కూడా దేవుని యొక్క ఆలోచన. సొలొమోను అన్న మాటకు అర్థం సమాధానము అని అర్థం. కనుక ఇక ఈ సొలొమోనుతో పాటు ఇంకా ఎవరు పుట్టలేదా, ఇంకెవరు లేరా తన తోడ పుట్టినవారు అన్న విషయాన్ని కూడా మనం చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం, ఇదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను దావీదు గారు. హెబ్రోనులో 7, యెరూషలేములో 33. మొత్తంగా దావీదు గారు పరిపాలించిన కాలం వచ్చేసి 40 సంవత్సరాలు. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అని చెప్తూ అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4 అన్నాడు. అనగా ఈ సొలొమోను గారితో పాటు మరో 3 కూడా కుమారులు బత్షెబా దావీదుల గర్భాన్న పుట్టినవారుగా కనబడుతున్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. దావీదు గారికి బత్షెబా మాత్రమే కాదు, చాలామంది ఆయనకు కూడా భార్యలు, సుమారు ఒక 17 మంది వరకు ఉన్నట్లు, మరికొంతమంది ఉపపత్నులు కూడా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది దావీదు చరిత్రలో. అయితే వీళ్ళు దావీదు బత్షెబాలకు యెరూషలేములో పుట్టినవారుగా ఉన్నారు. అయితే ప్రియులారా, వీరు కాకుండా దావీదుకు ఈ సొలొమోను గారి కంటే ముందుగా పుట్టినటువంటి వారిలో హెబ్రోనులో పుట్టినటువంటి కుమారులు అని రాయబడుతుంది బైబిల్లో. వారు అమ్నోను, అలానే అబ్షాలోము, అదోనియా. ఇందులో అమ్నోనును అబ్షాలోము చంపేస్తాడు. ఎందుకు చంపాడు ఆ విషయాన్ని మనం దావీదు చరిత్రలోనే మనం మాట్లాడుకున్నాం. అబ్షాలోము అమ్నోనును చంపడం వెనకాల అమ్నోను చేసిన ఒక భయంకరమైన కార్యం. ఆ తర్వాత అబ్షాలోము కూడా చంపబడతాడు. అబ్షాలోము కూడా చనిపోతాడు. అబ్షాలోము ఎలా చనిపోతాడు ఆ విషయాన్ని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. తండ్రి అయిన దావీదు మీదికే తిరుగుబాటు చేశాడు. తండ్రి సింహాసనాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో దావీదుతో పాటు ఉన్న సైన్యాధిపతులు అతన్ని చంపటం అన్నది జరిగింది. కనుక అమ్నోను పెద్దవాడు అనుకుంటే అతను చనిపోయాడు, అబ్షాలోము అతను చనిపోయాడు. ఆ తర్వాత మిగిలినవాడు అదోనియా. ఇతనితోనే ఇప్పుడు దావీదు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత సొలొమోనును రాజుగా చేయాలి అని దావీదు అనుకుంటే ఇప్పుడు చిక్కు అదోనియా ద్వారా వచ్చి పడింది. ఏంటది ప్రాబ్లం? రాజుల మొదటి గ్రంథం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం మనం చూడగలిగితే మొదటి అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. అంటే ఇక నా తండ్రి అవసాన దశకు వచ్చాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు, ఈరోజు రేపు అన్నట్లుగా ఉన్నాడు నా తండ్రి దావీదు. కనుక నా తండ్రి తదనంతరము ఎలాగో నేనే కదా రాజును అని తనకు తానుగా ఇటు దావీదు చెప్పలేదు, అలా అటువైపు ఉన్నటువంటి నాతాను ప్రవక్త చెప్పలేదు. దేవుడు అసలు అదోని గురించి దేవుడు అసలు ఆలోచించనే లేదు. దేవుడు చెప్పకుండా, నాతాను చెప్పకుండా, దావీదు ఆలోచనలో కూడా లేకుండా అదోని తనకు తానుగానే రాజునని ప్రకటించేసుకున్నాడు.
కావలసిన గుర్రములను రథములను సిద్ధం చేసుకున్నాడట. తనకు ముందుగా పరిగెత్తడానికి 50 మందిని కూడా సిద్ధం చేసుకున్నాడట. ఇతని గురించి అండి గర్వించిన వాడైన పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం. గర్వించిన వాడై. ఇంతకీ ఏంటి ఇతనుకున్న గర్వం అంటే, ఇతనికి కాస్త అందం ఎక్కువటండి. ఎవరికి? అధుని ఎక్కువ. ఇతని గురించి అక్కడే మనం రాయబడిన మాట మనం చూస్తుంటే 6వ వచనంలో, అతని తండ్రి నీవు ఈలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు. దావీదు గారు అతను ఎప్పుడు గద్దించిన వాడు కూడా కాదట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వెళ్ళాడు, మంచం పట్టేశాడు దావీదు గారు. అలా అని ఎందుకంటే అబ్షాలోము విషయంలో కూడా అంటే చాలా సున్నితంగా ఉన్నాడండి దావీదు తన పిల్లల విషయంలో. ఆ సున్నితత్వం అన్నది కూడా తన కడుపున పుట్టిన పిల్లలు ఏ ఒక్కరూ ప్రయోజకులు కాకుండా పోవటానికి కూడా కారణమైందేమో అనిపిస్తుంటుంది. నిజంగా దావీదు గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పాలి. ఒక మాట ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, రాజుగా అతను సఫలమయ్యాడేమో తప్ప తండ్రిగా మాత్రం అతను విఫలమైపోయాడండి. రాజ్యాన్ని పరిపాలించడంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడేమో కానీ తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మాత్రం దావీదు సక్సెస్ కాలేకపోయాడు. అది దావీదు జీవితంలో గొప్ప వైఫల్యంగా మనకు కనబడుతుంది. ఎందుకు? అమ్నోను బాగున్నాడా? బాగోలేడు. అబ్షాలోము బాగున్నాడా? బాగోలేడు. ఇక్కడ అదోని చూడండి, ఇక్కడ వాడు గర్విష్ఠిగా మనకు కనబడుతున్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే దావీదుకు. ఒకవైపు బయట శత్రువుల నుంచి, మరోవైపు రాజ్యంలో ఉన్న వారి విషయంలో అతను అనుభవిస్తున్నటువంటి బాధలు, మరోవైపు కుటుంబ సమస్యలు, రాజ్య సమస్యలు, శత్రువుల సమస్యలు, వీటన్నిటి మధ్య ఆ తర్వాత భార్యలు వారి సమస్యలు, వీటన్నిటి మధ్య నలిగి 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 చివరికి దేవునికి ఇష్టడుగానే మరణించాడు. అది వేరే విషయం. కానీ ఒక తండ్రిగా చూస్తుంటే లేదండి. అంటే కారణం అతనిలో ఉన్న సున్నితత్వం కూడా కావచ్చండి. ఇక్కడ కూడా ఆ విషయం మనకు ఎలా స్పష్టమవుతుందంటే, ఏ రోజు కూడా ఆదోనీని ఎప్పుడు కూడా అతను గద్దించిన వాడు కాదు, విచారించిన వాడు కాదు అని ఇక్కడ చెప్పబడటాన్ని బట్టి చూస్తుంటే, ఎందుకయ్యా దావీదు పిల్లలను కూర్చోబెట్టి వారిని ఎందుకు నువ్వు గద్దించలేకపోయావు కదండి? గద్దించాలి కదండి. పిల్లలను ప్రేమించే విషయంలో ప్రేమించాలి, గద్దించే విషయంలో గద్దించాలి, రెండూ ఉండాలి. నేను ప్రేమ మాత్రమే నా పిల్లల పట్ల చూపిస్తాను, వాళ్ళని గద్దించను అని అంటే భవిష్యత్తులో నీ పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు గారాబం అంటుంటారండి చాలామంది. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల విషయంలో చాలా గారాబం చేస్తుంటారు, చాలా ముద్దు చేస్తుంటారు. మీరు కానీ మీ పిల్లల్ని ఇప్పుడు ముద్దు అనుకుంటూ మీరు ముద్దు చేశారా, వాడు పెద్ద ముద్దులా తయారైపోతాడు. బెత్తం వాడమని లేదా దేవుడు? శిక్షించమని చెప్పలేదా దేవుడు? గద్దించమని చెప్పలేదా దేవుడు? నిజంగా మీ పిల్లలు మీరు ప్రేమిస్తే తండ్రి తాను ప్రేమించిన కుమారుడిని ఏం చేస్తాడని బైబిల్లో చెప్పబడింది? శిక్షించును. మీరు నిజంగా ఒక తల్లిగా నీ కుమార్తెను నీ కుమారుని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నది, నీ కుమార్తె నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వారిని ఖండించి శిక్షిస్తున్నావు అంటే అది ప్రేమ. వాడు ఏం మాట్లాడినా చూసి ఆనందపడుతున్నావు అని అంటే వాడి భవిష్యత్తును బాగుండాలని కోరుకునే దానవు కాదు. నువ్వైతే ఉత్తమమైన తల్లివి కాదు, ఉత్తమ తండ్రివికి నువ్వు కాలేవు. కనుక ఆలోచించండి, తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి మీ పిల్లల విషయంలో. ఇక్కడ దావీదు అతన్ని ఆ మాట చూడండి, దేవుడు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు కదండి ఇవి. ఏమంటున్నాడు? ఎందుకు ఇలా చేయించున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు రా, నేను ఇంకా చనిపోలేదు కదరా, నేను ప్రకటించలేదు కదరా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పు కదా నువ్వు ఇలా చేయటం. అయినా దేవుని సంకల్పంలో నువ్వు లేవురా. దేవుని సంకల్పంలో సొలొమోను దేవుడు నాకు మాట ఇచ్చేశాడు, ఇవి చెప్పాలా? చెప్పటం లేదు. మీరు చూడండి అక్కడ, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతన్ని నొప్పి కలుగ చేయలేదు. ఎక్కడ ఈ మాట అంటే నా కొడుకు బాధపడతాడో, ఇదేం ప్రేమ అండి బాబు? ఏమండి, ఇదేం ప్రేమ? నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్బో, ఇదొకటి ఉంది మరి అయ్యగారికి, అందుకే వాడు గర్వం. చూచుటకట అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు అన్నాడు.
చూచుటకు సౌందర్యము గలవాడు అని రాయలేదండి అక్కడ, బహు సౌందర్యము గలవాడు చూచుటకు అన్నాడు. నిజంగా తన తండ్రి అయిన దావీదు గురించి మాత్రం ఏమని రాయించాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ వరుసగా వచ్చినప్పుడు అక్కడ దావీదు లేకపోతే దావీదుని తీసుకొని వచ్చే సమయానికి దావీదుని గురించి అక్కడ దేవుడు రాయించిన మాట ఏంటంటే అతడు సుందరమైన వాడు అంతే. కానీ ఇక్కడ అదోని గురించి మాత్రం ఏమని రాయబడిందండి? ఇతను అదోని గురించి మాత్రం అంటున్నాడు బహు సౌందర్యము గలవాడు అన్నాడు. అతడు బహు సౌందర్యము గలవాడు. అందుకేనా గర్వించాడు? అందుకేనా తండ్రిని కూడా కాదనుకుంటున్నాడు? అందుకేనా ప్రవక్తలను కూడా కాదనుకుంటున్నాడు? తనకంటే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వర్గాన్ని తీసుకొని వెళ్ళిపోయేసి తనకు తానుగా రాజుగా ప్రకటన చేసుకొని వచ్చేసాడు. రాజుగా ప్రకటన చేసుకొని వచ్చేసాడు. మీరు అధ్యాయం చదువుకోండి. ఈ విషయంలో నాతాను ప్రవక్త, సాదోకు, యాజకుడైన సాదోకు ఏమండి మరికొంతమంది వెళ్ళి దావీదు బత్షెబా ద్వారా దావీదు గారికి ఈ విషయాన్ని చేరవేసినప్పుడు అప్పుడు దావీదు గారి దగ్గరకు మరలా నాతాను ప్రవక్త వెళ్ళిన సమయంలో లేదు, మీరు తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ సొలొమోనునే రాజుగా నేను కోరుకున్నాను అని చెప్పి ప్రకటన చేసి అతన్ని అభిషేకించని అని చెప్పినటువంటి ఆ సమయంలో అప్పుడు మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం, ఇదే రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో 38 నుంచి, కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయు కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగా కాని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ కూడా తన వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలైపోవునట్లు అత్యధికముగా సంతోషించిరి. అయితే అదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా, అండ్ అటువైపు వాళ్ళు విందు చేసుకుంటున్నారు, అదొక పార్టీ, అది అంతా కూడా అదోని పార్టీ అనమాట. అదంతా కూడా ఓకేనా, అతని వర్గం వారంతా విందు చేసుకుంటుంటే ఈలోపు ఈ శబ్దాలన్నీ వినబడుతున్నాయట. ఇదేంటి మనమంతా కూడా ఇక్కడ విందు చేసుకుంటే ఈ శబ్దాలు ఏంటని బయటకు వచ్చి వాళ్ళు చూసేటప్పటికీ అక్కడ పట్టాభిషేకం జరిగిపోయిందన్న ఆనందంలో ఉన్నారు. ప్రజలంతా మెజారిటీ అంతా కూడా సొలొమోను వైపే ఉన్నారు. ఇంక విషయం అర్థమైపోయింది అదోనికి, ఇక నేను కాదులే అని. అయితే ఈ విషయంలో చివరికి వెళ్ళేటప్పటికి మనకి ఏమర్థమవుతుందంటే వాస్తవానికి అదోనీని తన రాజుగా అధికారపూర్వకంగా సింహాసనం మీద కూర్చున్న అనంతరం సొలొమోను తన సహోదరుడైన అదోని విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే చంపే అధికారం తనకున్నప్పటికీ కూడా తను విడిచిపెట్టేస్తాడు, అక్కడ క్షమించి వదిలేస్తాడు అదోనీను. ఓకే, ఇప్పుడు అతను సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు అయ్యాడు. సొలొమోను ఇప్పుడు రాజు అయ్యాడు. ఓకే, దావీదు 40 సంవత్సరాల పరిపాలన అనంతరం చిన్న వయసులో సుమారు 20 ఏళ్ల వయసులో సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజ్యాధికారంలోనికి వచ్చి పాలించటం ప్రారంభించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులైన ప్రధానులైన ఎలా అయితే పుణ్యక్షేత్రాల దగ్గరకు వెళ్ళి ముందుగా అక్కడ మొక్కుబడి చేసుకోనో లేకపోతే అక్కడ దర్శనం చేసుకోనో ఎలా అయితే అధికారంలోకి వస్తారో సింహాసనం మీద కూర్చుంటారో ఇతను కూడా ఉన్నతమైనటువంటి, అప్పటికి ఇంకా యెరూషలేము మందిర నిర్మాణం జరగలేదు కదా, ఉన్నతమైనటువంటి స్థలాల దగ్గరే కదా బలులు ఇస్తుంటారు. అప్పుడు గిబియోనుకు వెళ్ళాడు. అక్కడ చాలా దహన బలులు దేవుడు పేరిట అర్పించేశాడు. అలా గిబియోనులో దేవునికి బలులు అర్పించినటువంటి అదే రోజు రాత్రి దేవుడు ప్రత్యక్షమవుతాడు ఈ సొలొమోను గారికి. ఇది మనం ఇక్కడ చదువుకుంటాం. ఏమండి 3వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేశాను,
నీకేది ఇష్టమో అడుగు నాయనా అన్నాడు. ఎందుకంటే అతి చిన్న వయసులో అధికారంలోకి వచ్చావు కదా నాయన, నీకేం కావాలో చెప్పు అని అడిగినప్పుడు సొలొమోను అండి ఏమీ కోరుకోలేదండి. నిజంగా చాలా నిజాయితీ కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాక తన తండ్రి యొక్క ఆశయాలకు, తన తండ్రి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పాలించాలి అనేటువంటి చక్కటి పట్టుదల కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు. అందుకే నాకు ఏమీ వద్దు నాయనా, నేను చిన్న వయసులో అధికారంలోకి వచ్చాను కనుక దయచేసి ఈ ప్రజలు, నీ ప్రజలైన ఇశ్రాయేలీలను చక్కగా పరిపాలన చేయటానికి నాకు కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని నువ్వు ప్రసాదించగలిగితే చాలు, నాకు ఏమీ వద్దు. నిజంగా ఇతను కోరుకున్న ఆ కోరికకు దేవుడు కూడా చాలా సంతోషపడిపోయాడండి. కారణం, ఎవరండి అసలు అది జ్ఞానాన్ని కోరుకుంటారు చెప్పండి? మిమ్మల్ని మీరుగా ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడే ఒకవేళ ఈ రాత్రి మీకు ఒకవేళ ప్రత్యక్షమై నాయనా నీకు ఏం కావాలో కోరుకోరా, నీకు ఇష్టమైనది ఏంటో కోరుకోరా అని అన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారు చెప్పండి? కారు అయితే కారు, ఇల్లు అయితే ఇల్లు, డబ్బు అయితే డబ్బు, బంగారం అయితే బంగారం, ఇదే కదండి మీరు కోరుకుంటారు. అంతే తప్ప ఇవన్నీ నాకు ఎందుకులే నాయన, నాకు చక్కగా జ్ఞానాన్ని ఇస్తే చాలు తండ్రి, నాకు బైబిల్ అంతా కూడా తెలుసుకోవాలనుంది నాయన, అంతా చెప్పేసాయి అని అంటారండి ఎవరైనా? అసలు ఎవ్వరూ కోరుకోరండి. కానీ నిజంగా ఎవరికి రాని ఒక అవకాశం సొలొమోనుకు వచ్చింది. కానీ సొలొమోను దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. నాయన నాకు ఇవన్నీ వద్దు, శత్రుల ప్రాణాన్ని అడగటం లేదయ్యా, శత్రుల ప్రాణాన్ని అడగటం లేదు, వెండి బంగారంని అడగటం లేదు, అష్టైశ్వర్యము నిన్ను కోరుకోవటం లేదు, కేవలం నీ ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపాలన చేయటానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను నాకు ప్రసాదించగలిగితే చాలు అని నిస్వార్థపూరితమైనటువంటి ఒక కోరికను దేవుడు ముందు పెట్టటం. దేవుడు కూడా చాలా ప్లీజ్ అయ్యాడు, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన కూడా. అప్పుడు దేవుడు అతను చేసిన ఈ మనవి, 10వ వచనం మీరు చూస్తుంటే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు చాలా అనుకూలమైంది కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను. దీర్ఘాయువు అడగలేదయ్యా, నువ్వు మర్చిపోయాను అయ్యా, నువ్వు అసలు దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి? ప్రభువా ఏమి వద్దు, ఒక 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తే చాలు అడగలేదండి ఆయన. మనమైతే రోజు రాత్రి అదే అడుగుతాం, తండ్రి పడుకుంటున్నాను, మరి బంగారు దూతలు ఉన్నారు కదా అర్చెట్టుకి పంపించేసి నా పడక చుట్టూ గంచెగా నాటేస్తే చాలు, ఈ రాత్రికి ఇంతే, ఇంకేమొద్దు అంటే ఏమడుగుతున్నావు? ఒకరోజు ఆయుష్ని అడుగుతున్నావు. కానీ ఇక్కడ సొలొమోను గారు ఆయన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయనది మాత్రం ఆయన కోరుకున్నట్టుగా కనిపించడం లేదు. నీవు దీర్ఘాయువునైనను, నెక్స్ట్ మాట చూడండి, నీవు దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడుగుతివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నువ్వు జ్ఞానం అడిగావు గనక నీకు ఎంత జ్ఞానాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే, నీకన్నా ముందటి తరాలలో పూర్వీకులలో ఎవ్వరికి ఇవ్వనంత, నీ తర్వాత కూడా ఎవరికి ఇవ్వలేనంత జ్ఞానం నీకు ఇచ్చేస్తున్నాను ఆయన అనేసాడండి. నిజంగా ఇక్కడి నుంచి మనం ఆలోచిస్తేనండి, సొలొమోను జీవితం అబ్బో ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో మనకు కనబడుతుందండి. ఎంత గొప్ప జ్ఞానం తెలుసా అండి సొలొమోను. ఇప్పుడు మనం సొలొమోను జ్ఞానాన్ని మనం పరికిస్తాము, సొలొమోను జ్ఞానాన్ని మనం ఇప్పుడు చూస్తాం, బైబిల్లో ఆశ్చర్యపోతాం. ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు అని అంటే, సొలొమోను రాజయ్యి కూర్చున్న తర్వాతనండి సొలొమోను చాలా తెలివిగా ఆలోచించాడండి. ఎంత తెలివిగా ఆలోచించాడు అని అంటే, ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా నాతో పాటు పరిపాలించాలి అంటే మంత్రులు ఉండాలి కదా. ప్రధాని గారు ఉన్నారు అంటే మళ్ళీ ఆయనకు మంత్రులు ఉంటారు, ఆ మంత్రులకు మళ్ళీ సహాయ మంత్రులు ఉంటారు కదండి. అలానే ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే ముఖ్యమంత్రి గారికి మరలా మంత్రులు కావాలి, మంత్రివర్గం, మరలా వారికి సహాయకులు మరలా ఎంతోమంది ఉంటారు. కనుక వారంతా ఒక టీమ్గా వర్క్ చేస్తేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు, ఆయన పథకాలన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంటాయి. ప్రధాని గారితో పాటు ఉన్న మంత్రులందరూ కూడా చక్కగా ఆయనకు ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినప్పుడు టీం వర్క్ అంటాం కదా. ఒక టీం ఆడుతుందంటే ఒక కెప్టెన్ ఉంటాడు, మిగతా వాళ్ళంతా ప్లేయర్స్ ఉంటారు. ఆ ప్లేయర్స్ అంతా కూడా కెప్టెన్ చెప్పినట్లుగా నడుచుకుంటారు.
అప్పుడు అది ఏమండి ఆ టీం అది అప్పుడు విన్ అవుతుంది. అలానే ఇతను కూడా మంచి టీం సెలెక్ట్ చేసుకున్నాడు. అతను కూడా ఎవరిని పడి కులాన్ని బట్టి మతాన్ని బట్టి, అర్థమవుతుందా? అలాంటి ఏమండి లేదంటే ఏమంటారు బ్లడ్ ఏమంటే రక్త సంబంధాలను బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో అధికారాలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి ఇక్కడ సొలొమోను గారు పరిపాలనలో. నెంబర్ 1 తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన, భక్తి కలిగిన వారిని తనతో పాటు పెట్టుకుంటున్నట్టుగా మనకు కనబడుతుందండి. మీరు 4వ అధ్యాయం మీరు చదువుకుంటే మంచి టీం అండి. ఇక దేవుడు అతనికి జ్ఞానం ఇస్తానన్నాడు కదా, ఎంత పూర్వీకులలోనైనాను రాబోయే తరాలలో కూడా ఎవరికి ఇవ్వనంత జ్ఞానం ఇక మీద నీ వంటి వాడొకడు రాడిక అన్నట్లుగానే అంత జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు అని మనకి ఎలా కన్ఫర్మ్ అవుతుందనగా 29 మనం చూస్తుంటే 4వ అధ్యాయంలో 29లో దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, వినండి, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను అన్నాడు. ఎవరండి సొలొమోనుతో పోటీ పడగలిగిన వారు అనగా ఎవ్వరు కూడా. తూర్పు దేశస్థులు అంటే జ్ఞానులు అని మనకు అర్థమవుతుంది. అయితే వారిని మించిన జ్ఞానం, ఓకేనా, వారిని మించినటువంటి జ్ఞానం, అలానే ఐగుప్తీయుల జ్ఞానము అంతటి కంటే కూడా దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడట. 31 అతడు సమస్తమైన వారికంటను అని చెబుతూ కిందికి వచ్చేటప్పటికండి అతని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ, అతడు జ్ఞానవంతుడు కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో కూడా వ్యాపితమైపోయింది. 32 వచనం, అతడు తనకున్నటువంటి జ్ఞానముతో, ఇవ్వబడిన జ్ఞానముతో 3000 సామెతలు చెప్పాడు. అందుకే మీరు చూడండి, సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతములు ఎవరువి? ఇతనివే. ఎంత చక్కటి జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు, జ్ఞానయుక్తమైనటువంటి సామెతలు మనకు కనబడుతుంటాయండి. అంతేకాదు కీర్తనల గ్రంథములో కూడా 2 కీర్తనలు మనకు కనబడతాయండి. 72వ కీర్తన సొలొమోను గారిదే, అది 127వ కీర్తన కూడా సొలొమోను గారిది. ఆ పైన మీరు చూస్తారు సొలొమోను రచించిన కీర్తన 72, అలానే 127 అని చదువుతారు. ఎన్ని సామెతలట? 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాను అన్నాడు. అన్నీ అందుబాటులో లేవు. 1005 కీర్తనలు రచించాడట. అంతేనా? ఇంకా చూడండి అతనిలో ఉన్న గొప్ప క్వాలిఫికేషన్స్ మీరు చూడండి. 33 మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలలో నుండి మొలుచి ఇస్సోపు మొక్కనే గాని, చెట్లనన్నిటిని గురించి అతడు ఆ దేవదారు లెబానోను దేవదారు వృక్షం అంటే చాలా ఎత్తైన, చాలా పెద్ద వృక్షం అది. ఆఖరికి గోడలలో మొలిచే చిన్ని మొక్క, అతి పెద్ద వృక్షం మొదలుకుంటే గోడలలో మొలిచే అతి చిన్న మొక్క వరకు అన్ని వృక్షాల జాతులన్నిటి గురించి వ్రాసాడట. అంటే ఇతను ఒక బోటనిస్ట్గా మనకు కనబడుతున్నాడు కదండి. ఇతను వృక్ష శాస్త్రవేత్త కనబడుతున్నాడు ఇతనిలో. బోటనీ, వృక్షశాస్త్రం అంటే ఈ వృక్షశాస్త్ర పిత వీళ్ళంతా కూడా నిన్న మొన్నటి వారు కదండి. వృక్షశాస్త్రం ఎప్పుడు వచ్చింది? వృక్ష శాస్త్రవేత్తలంతా కూడా ఎప్పటివారు? సొలొమోను గారు ఎప్పటివారు? సొలొమోను గారు క్రీస్తుకు ముందు సుమారు 900 సంవత్సరాలు, అంటే నేటికి 2900, సుమారు 3000 సంవత్సరాల క్రితం దేవదారు వృక్షం మొదలుకుంటే గోడలలో మొలిచే హిస్సోపు మొక్క వరకు అన్నిటి గురించి వ్రాసాడు. వృక్షశాస్త్ర పితామహుడు అంటే ఆయన పేరు చెప్పాలండి. ఇంకా చూస్తారా? కేవలం వృక్షశాస్త్రమేనా? కాదండి. ఇంకా ఆ తర్వాత మీరు చూస్తుంటే మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటను అన్నిటిని గురించి అతను వ్రాసిన. అంటే ఇక్కడ ఒక మళ్ళీ ఇతను జువాలజిస్ట్గా కూడా కనబడుతున్నాడు. సహజంగానంటే బోటనీ వచ్చిన వాళ్ళకి జువాలజీ రాదు, జువాలజీ వచ్చిన వాళ్ళకి బోటనీ రాదు. అది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంట్. కానీ ఇతనేంటో ఆల్రౌండరు. అర్థమవుతుందా? ఇతను చూస్తుంటే ఒకవైపు జ్ఞానం,
మరోవైపు బోటనీ, మరోవైపు జువాలజీ. ఇతని జ్ఞానం అట చుట్టూ ఉన్న దేశాలంతటికీ వ్యాపించిపోయిందట. అతనుకున్న జ్ఞానం, అతనుకున్న మేధస్సు. అందుకే మీరు చూస్తుంటేనండి, మీరు రాజైన కొద్ది రోజులకే మీరు 3వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి ఆ సమస్యకు రాజుగా ఆయన పరిష్కారాన్ని చూపడం అంటే మనకు కనబడుతుంది. అతని జ్ఞానాన్ని గురించి మాత్రం మాట్లాడుతున్నామని మనం ఇంకా అతని జ్ఞానాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. 3వ అధ్యాయంలో 16 నుంచి 28 వరకు మీరు చూడగలిగితేనండి ఒక విచిత్రమైన సమస్య. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఏమంటే ఇంగ్లీష్ నాన్ 10లో కూడా ఇది ఉండేదండి. అందులో ఈ సమస్య ద కింగ్ సాలమోన్ అని, అందులో ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ అందులో ఉండేది. 2 వేశ్యలు ఒకే ఇంట్లో ఉంటారు. 3 రోజుల గ్యాప్తో పిల్లల్ని కంటారు. ఒక వేశ్య తను పడుకున్నప్పుడు బిడ్డ మీద పడిపోతుంది, బిడ్డ చనిపోతుంది. చూసుకునేసరికి బిడ్డ చనిపోయి ఉంటే వెంటనే రాత్రి ఏం చేసిందంటే ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి బ్రతుకున్న దాని దగ్గర పెట్టి బ్రతుకున్న బిడ్డను తెచ్చి తన దగ్గర పెట్టేసుకుంటుంది. తెల్లవారేసరికి ఆ బ్రతుకున్న బిడ్డ తల్లి ఆ బిడ్డకు పాలివ్వాలి అని చూడబోయేసరికి గుర్తుపట్టేసింది, ఇది నా బిడ్డ కాదు అని. ఇది నా బిడ్డ కాదు అని దానితో అన్నప్పుడు, లేదు 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 ఇవి చచ్చినది అది నీ బిడ్డ, బ్రతుకున్నది ఇది నా బిడ్డే అనేసింది. మొత్తానికి వీళ్ళిద్దరి వాదన, వీళ్ళిద్దరి సమస్య అన్నది ఆ రోజు మరి ఎక్కడ జిల్లా కోర్టులు ఎక్కడ, హైకోర్టులు ఎక్కడ, సుప్రీంకోర్టులు ఎక్కడ. అందులో ఇలాంటి విషయాలు తేలాలంటే డిఎన్ఏ టెస్ట్ అంటారా? ఇప్పుడు వచ్చే డిఎన్ఏ టెస్టులు, మరి అప్పుడెక్కడ డిఎన్ఏ టెస్టులు? ఎవరి బిడ్డ తేలాలంటే ఇప్పుడు చాలా సులువు అండి. వెంటనే డిఎన్ఏ టెస్ట్, తల్లి డిఎన్ఏ బిడ్డ డిఎన్ఏ తీసేస్తే మ్యాచ్ అయిపోతే ఓకే ఇది నీ బిడ్డ అని ఈరోజు ఈజీగా పరిష్కారం చేసేయచ్చు. మరి ఆ రోజు అదిగా వెంటనే ఈ విషయం రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అసలే మళ్ళీ తల్లి బిడ్డల సమస్య కదండి అది. అందులో చంటి బిడ్డ కదా, ఏమిటి రోజుల బిడ్డ కదా. అప్పుడు వెంటనే ఇద్దరు కూడా అమ్మా ఏంటి అన్నప్పుడు చెప్తున్నారు, అయ్యా జరిగిందంతా చెప్పేసరికి ఇది నా బిడ్డే, లేదు లేదు నా బిడ్డ, లేదు దాని బిడ్డ, చచ్చినది దాని బిడ్డ, లేదు లేదు చచ్చిందే దాని బిడ్డ అని మొత్తానికైతేనండి సమస్య రాజుగారికి అర్థమైపోయింది. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచించాడు. వెంటనే పక్కనున్న భటును సైనికుని పిలిచాడు. ఖడ్గము తీసుకుని వచ్చి ఆ బ్రతుకున్న బిడ్డను 2గా చేసి చెరముక్క ఇచ్చేసేయని అనేసాడు. అప్పుడు వెంటనే బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి కడుపు తరుక్కుపోయింది అని అక్కడ రాయబడుతుందండి. ఆ మాట ఏమండి కడుపు తరిగిపోయిందట ఆ బిడ్డ తల్లి యొక్క కడుపు. వెంటనే వెళ్ళి సొలొమోను రాజుగారి కాళ్ళ మీద పడిపోయి, అయ్యయ్య ఆ పని చేయకండి, ఆ బిడ్డను దానికే ఇచ్చేసేయండి, దానికి ఆ బిడ్డను ఇచ్చేసేయండి అయ్యా, బిడ్డ బ్రతుకుండటం చాలు. కానీ అవతల ఏమన్నా తెలుసా ఇంకొకటి, ఓకే అండి మంచి నిర్ణయం అండి, మంచి తీర్పు అండి, సగం చేసేసేయండి. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఇది దాని బిడ్డ కాదు, ఇదిగో దీని బిడ్డే, ఇచ్చేసేయండి. నిజంగా దీనితోనండి రాజుగారు చూపించిన పరిష్కారానికి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. ఇది దేవుని అనుగ్రహమే తప్ప, దేవుడిచ్చిన జ్ఞానం తప్ప మనుషులది కాదు అని రాజుగారికి భయపడ్డారు అని అక్కడ రాయబడుతుందండి. మీరు 3వ అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికీ భయపడిపోయారట. చాలా జ్ఞానం అండి. ఇంకా మీరు చూస్తారా 4లో ఇప్పటివరకు మనం చదువుకున్న బోటనీ అని, జువాలజీ అని, ఇంకా మనం కిందికి వెళితే 34 వచ్చిన వాళ్ళు అతని కోసం అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై, సొలొమోను జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను యొద్దకు వచ్చిరి. భూపతులందరూ, జనులందరూ. మీరు ఇంకా ఎవరి సొలొమోను గారిని గురించి మీరు చదువుకోవాలి అని అంటే ఈ రాజుల మొదటి గ్రంథం మాత్రమే కాకుండా 2 నుంచి 11 అధ్యాయం వరకు ఇతని చరిత్ర ఉంటుంది. అలానే మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా మొదటి 9 అధ్యాయాలు కూడా మీరు చదువుకున్నా కానీ అక్కడ కూడా ఉంటుందండి. అక్కడైతే ఏముంటుందో తెలుసా, దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో అక్కడ భూమి మనుషులందరూ కూడా అతన్ని చూడాలి 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 అనుకుంటారట. ఎందుకంటే అతని తీర్పులు కావచ్చు, అతను మాట్లాడుతున్న జ్ఞానపు మాటలు కావచ్చు, ఇవన్నీ ప్రాగిపోయాయి చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటికీ. కనుక ఇంత జ్ఞానాన్ని మాట్లాడుతున్న వ్యక్తి, ఇంత జ్ఞానయుక్తంగా తీర్పులు చెబుతున్న ఆ రాజుని మేము చూస్తే బాగుండు. అలాంటి ఆలోచన, భూపతులకు రాజులు అని కూడా అక్కడ చెప్పబడింది కదా, అలాంటి ఒక భూపతి లేదా అలాంటి ఆ రాజులలో ఒక షేబా దేశానికి ఆ రోజు ఒక రాణిగా పరిపాలన చేస్తున్న ఒక స్త్రీగా తాను ఎక్కడి నుంచో ప్రయాణమై
కొన్ని వందల కిలోమీటర్ల మైళ్ళు ప్రయాణం చేసి సొలొమోను గారి దగ్గరకు వచ్చేసిందండి. విన్నది అందుకే భూమి అంతముల నుండి అన్న పదం ఆ యేసుక్రీస్తు వారు ఉపయోగించారు కదా. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసుకొని వచ్చేసిందండి. వచ్చేటప్పుడు చాలా సంపద కూడా అతని కోసం, చాలా బహుమానాలు అతని కోసం తీసుకొని రావటం కూడా మనం చూస్తుంటాం. అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9లో మనం చదువుకుంటాం. అలానే ఇక్కడ కూడా మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. ఇదే సందర్భం షేబా దేశపురాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకు వచ్చెను. అంటే సొలొమోను గారు శోధించటానికి, ఏంటి అంత గొప్పవాడా సొలొమోను? లేదు, నేను వెళ్ళాలి, నేను టెస్ట్ చేయాలి. ఒకవేళ నిజంగా అతను అంత గొప్పవాడైతే అతనికి కానుకలన్నీ ఇచ్చేయాలి అని సొలొమోను పరిశోధించి తెలుసుకోవడానికి ఈవిడ తన పరివారముతో సహా చాలా ఆమె ఏమేమి తీసుకొని వచ్చిందో అక్కడ మొత్తం రాయబడుతుందండి. అదంతా కూడా మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత అతని జ్ఞానాన్ని పరిశోధించిన తర్వాత, కళ్ళారా చూసిన తర్వాత, చెవులారా విన్న తర్వాత ఆవిడ అంటున్న మాట ఏంటంటే, అయ్యా సొలొమోను గారు, నేను నీ గురించి విన్నది చాలా తక్కువయ్యా, చూసింది ఇప్పుడు చాలా ఎక్కువ. వాటే నాలెడ్జ్ అయ్యా, నిజంగా వాటే విజ్డమ్, ఏంటి నీకు జ్ఞానం, ఎక్కడిది అని ఆశ్చర్యపోయిందటండి ఆవిడ. ఒక రాణి ఆవిడే కాదు, భూపతులందరూ ఆశ్చర్యపోయారు, ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అందుకే సొలొమోన్ అంటే జ్ఞానము, జ్ఞానం అంటేనే సొలొమోన్. ఫిక్స్ అంతే. ఇంకా అయితే అతను చేసినటువంటి మరికొన్ని మంచి కార్యక్రమాలు, దేవుని కోసం మందిరాన్ని కట్టించడం కదండి, యెహోవా కోసం మందిరం కట్టించేశాడు. యెరూషలేములో 7 సంవత్సరాలలో ఆ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసేసాడు. మీరు చూడగలిగితే అదే రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం చివరి మాటల్లో మనం చూస్తుంటే 38లో 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించెను అన్నాడు. 7 సంవత్సరాలు యెహోవా మందిరాన్ని కట్టించాడు. ఆ తర్వాత తన నగరును కట్టించుకున్నాడు, తను ఉన్నటువంటి అంతఃపురాన్ని. దాన్ని ఒక 13 సంవత్సరాలు కట్టించేశాడు. మొత్తంగా 20 సంవత్సరాల పాటు తన నిర్మాణానికి తను ఖర్చు చేసినట్టుగా తన 20 సంవత్సరాల పరిపాలన మనకు అర్థమవుతుంది. అయితే అతను పరిపాలించిన కాలం అంతా 40 years. అందులో 20 years నిర్మాణాలు, అందులో 7 ఏళ్ళు యెరూషలేము మందిరం, 13 ఏళ్ళు తన నగరు. అంతేకాదు యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టించేశాడు, రోడ్లు వేయించేశాడు, ఓడరేవులు నిర్మించాడు, ఉద్యానవనాలు కట్టించాడు. దేశమంతా ఉద్యానవనాలతో, రోడ్లతో, ఓడరేవులతో, నగరుతో, ప్రాకారాలతో. అబ్బో, ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా చాలా వైభవంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది, చాలా గొప్పదిగా కనబడుతుంది. జ్ఞానం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. అంతేకాదు సొలొమోను గారి కాలాన్ని అంటారు స్వర్ణయుగం. శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన గురించి మాట్లాడుతూ మనం చదువుకున్నాం స్వర్ణయుగము అని. నిజంగా సొలొమోను గారి పరిపాలన కాలం అంతా కూడా స్వర్ణయుగం అండి. బంగారం బంగారం బంగారం. మీరు ఇప్పుడు చెప్పినటువంటి అధ్యాయాలు మీరు చదువుకుంటే అసలు వెండికి విలువ లేదటండి, ఏదైనా బంగారమే, ఏదైనా బంగారమే. ఏమండి? అయితే ప్రియులారా, ఇదంతా కూడా ఒకవైపు. ఇవన్నీ కూడా మన సొలొమోను జీవితంలో మనకు కనిపించేటువంటి గొప్పవి. సొలొమోను జీవితంలో ఇదొక భాగం అని మనం అనుకుంటే, మరొక రెండవ భాగం సొలొమోను జీవితంలో కనిపించే బలహీనతలు. సొలొమోను జీవితంలో, దావీదు జీవితంలో పాజిటివ్ యాంగిల్స్ మనం చూసాం, నెగిటివ్ షేడ్ కూడా అతని జీవితంలో ఎలా అయితే ఉందో, సొలొమోను జీవితంలో ఇప్పటి వరకు మనం చాలా విషయాలను మనం విన్నాము. అదే సమయంలో సొలొమోను జీవితంలో తను చేసిన 3 ప్రధానమైన తప్పులు. సొలొమోను జీవితంలో 3 తప్పులు. ఇశ్రాయేలీలపై రాజుగా ఉన్న వ్యక్తి ఏది చెయ్యకూడదని ముందుగానే మోషే గారి ద్వారా దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పాడో వాటికి భిన్నంగా సొలొమోను గారు వెళ్ళిపోయారు. ఎందుకు అలా తప్పు చేశాడంటారు? జ్ఞానం ఎక్కువయ్యా? నిజమేనండి, ఒక్కోమారు జ్ఞానం ఎక్కువైపో కూడా మనిషి గర్వించే అవకాశం ఉంటుందండి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదండి, జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది అని. ఒకవేళ సొలొమోను గారు కూడా బహుశా
తనకున్నటువంటి జ్ఞానంతో అతిశయించాడేమో, తనకున్న జ్ఞానం చేత ఉప్పొంగాడేమో. ఆ అతిశయించిన ఆ ఉప్పొంగటమే ఆఖరికి తన ఆధ్యాత్మిక పతనానికి తొలిమెట్టయిందేమో అనిపిస్తుంది. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు జ్ఞానవంతులు కావాలి అని దేవుడు కోరుకోవటంలో తప్పులేదు, మేము మీ విషయంలో కోరుకోవటంలో తప్పులేదు. కానీ మీరు ఎంత జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే అంతగా అణిగి ఉండటం అన్నది అలవాటు చేసుకోవాలి కదండి. ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత ఒదిగి ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యం. కనుక ఎంత జ్ఞానం నేర్చుకున్నామన్నది కాదు, ఎంత భక్తిగా బ్రతుకుతున్నామన్నది ప్రాముఖ్యం. సొలొమోను జీవితంలో 3 తప్పులు ఏంటి? అసలు రాజు అయితే ఏం చేయాలని ఏమంటే ద్వితీయోపదేశకాండంలో మోషే గారు చెప్పారు. ఒకసారి చూద్దామా? అవి చూసి ఇప్పుడు సొలొమోను జీవితాన్ని మనం కంపేర్ చేస్తే స్పష్టంగా సొలొమోను జీవితంలో ఆ తప్పులు మనకు అలా కనబడతాయి. ఓకేనా? ఒకసారి చూద్దాం త్వరగా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15 నుంచి, నీ సహోదరులలోనే ఒకరిని మీదుగా రాజుగా మీరు నియమించుకోవాలి. ఓకే, అలా మీరు నియమించుకుంటే నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకోకూడదు. అయితే 16వ వచనం, ఆ రాజు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అన్నాడు. అంటే గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు అని అంటే మీరు చూడండి, లెక్కలతో సహా చెప్తాడండి. అతనుకున్నటువంటి గుర్రాల సంఖ్యను, అతనుకున్న రథాల సంఖ్యను లెక్కలతో సహా చెప్తాడు రాజుల గ్రంథంలో మీరు చూస్తే. అంటే విస్తారంగా గుర్రాలను సంపాదించేసుకున్నాడు, మొదటిది. ఇంకా చూద్దామా? ఆ తర్వాత మీరు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనివ్వకూడదు అని అంటే మరలా ఐగుప్తుతో కూడా కాస్త ఆయన ఆ సంబంధాలు పెట్టుకున్నట్టుగా చూస్తుంటాం. ఎలా సంబంధాలు పెట్టుకున్నాడంటారా? ఆయన చేసుకున్నటువంటి రాణి ఆ ఐగుప్తు ఫరో కుమార్తె. అర్థమవుతుందా ఏమండి? తర్వాత చూడండి, ఇంకా తర్వాత చూడండి. అతను తిరిగి ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని చెప్పాను. తర్వాత మాటల్లో తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేకమైన స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అన్నాడు. మరి తను ఎంతమందిని చేసుకున్నాడు? 700 మంది భార్యలట. ఏంటండి, 7 కాదు, 700 మంది. 700 మంది భార్యలు చాలదు అన్నట్టు మరలా 300 మంది ఉపపత్నులు. మొత్తంగా ఎంతమంది అయ్యా అంటే 1000. బాబా, ఏంటండి అంతమందా అయ్యా? సొలొమోను 1000 మందా? అయితే ఇందులో రాజ్యాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి వ్యాపార రీత్యా ఏమండి అలా కొంతమందిని చేసుకొని ఉండొచ్చు. మరికొంతమంది అలా బానిసలుగా ఉండిపోయినటువంటి వారు కొంతమంది అయి ఉండొచ్చు. కానీ అక్కడ మనం చదువుకుంటాము, ఎక్కువగా ఏంటంటే కామాతురత గలవాడై అన్న పదం అక్కడ ఉపయోగించబడింది తన గురించి. పథకంలో చదువుకుంటా, రాజుల మొదటి గ్రంథం చదువుకున్నప్పుడు కామాతురత గలవాడై, స్త్రీలోలుడై, మోహించి అన్న పదం దినవృత్తాంతాలు చదువుకుంటాం. మోహించి కామాతురత గలవాడై స్త్రీలోలుడై 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులతో తొలతూగుతున్నాడు అనుకున్నాడు. కానీ తన ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో, దేవునికి తనకు మధ్య ఎంత గ్యాప్ ఏర్పడిపోతుందో, ప్రజలను ఎంత బాధల్లోనికి తను తీసుకొని వెళ్ళిపోతాడో, ఆఖరికి తన ఆధ్యాత్మిక జీవితం ఎంత పతనం వైపుకు వెళ్ళిపోతుందో ఇవన్నీ కూడా ఆలోచించలేకపోయాడు సొలొమోను. గుర్రములను విస్తారంగా సంపాదించుకోనకూడదు అనుకుంటే గుర్రములు తెచ్చిపెట్టుకున్నాడు. 2, అనేక మంది స్త్రీలు వద్దు అని అంటే అనేక మంది స్త్రీలను, అందులో మరలా అన్య స్త్రీలండి. అసలు అన్యులతో సంబంధం వద్దు, అన్యులతో వివాహాలు పెట్టుకోవద్దని దేవుడు అంత చక్కగా చెప్పిన తర్వాత అదేంటయ్యా నువ్వు రాజు కాబట్టి నువ్వే అన్ని స్త్రీలను తెచ్చిపెట్టుకుంటే రాజ్యంలో ఉన్న మిగతా వాళ్ళంతా ఇక అన్యులతో సంబంధాలు ఏర్పరచుకోరా? ఎందుకు వద్దన్నాడు అన్యులతో సంబంధాలు?
దానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజు అమ్మోనీయులు కావచ్చు, ఆ రోజు మోయాబీలు కావచ్చు, ఆ రోజు ఫిలిస్తీన్లు కావచ్చు, ఆ రోజున ఎదోమీలు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వారండి అమాలేకీలు కావచ్చు, వారందరికీ కూడా వారికి ఉన్నటువంటి దేవతలు, వారికి ఉన్నటువంటి విగ్రహాలు, వారికి ఉన్నటువంటి బయలుదేవతలు అస్తారోతు కావచ్చు, మొలేకు కావచ్చు. ఏమండి, వీరంతా ఆ దేవతల పేరుతో వాళ్ళు ఇచ్చే బలులు కావచ్చు, అర్పణలు కావచ్చు, ఆఖరికి ఎంత భయంకర వ్యభిచారం కావచ్చు, ఆఖరికి వారి గర్భాన పుట్టిన పిల్లలు తీసుకుని వెళ్ళిపోయి ఆ విగ్రహాల ముందు బలిచ్చే కార్యక్రమాలు కావచ్చు. ఇవన్నీ చాలా జుగుప్సాకరమైన భయంకరమైన కార్యక్రమాలు ఆ దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో ఆ గుడుల్లో జరుగుతున్నాయి కనుక ఎక్కడ మరలా ఇశ్రాయేలీయులు అవన్నీ కూడా చూసి వాటికి అలవాటైపోయి ఎక్కడ అపవిత్రం అయిపోతారేమోనని తన పిల్లలు తను కాపాడుకోవటానికి దేవుడు పెట్టిన ఆజ్ఞది, అన్యులతో వద్దు అని. ఈరోజు కూడా క్రైస్తవులైన తర్వాత క్రైస్తవ తల్లిదండ్రులైన వారు తమ కుమార్తెల విషయంలో, కుమారుల విషయంలో అన్యులతో సంబంధాలు వద్దు అని ఎందుకు అనుకుంటారు? వీరి ఆధ్యాత్మిక జీవితం అంతే తప్ప వారి మీద మనకు పగలేదు, వారి మీద మనకు ద్వేషమేమీ లేదు, లేదా వారంటే మనకు అసహ్యమని కాదు. ఆ రోజు దేవుడు వారిని వద్దు అని చెప్పటం వెనకాల కూడా అదే కారణం అండి, అంతమించి ఏమి లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా వద్దన్నదే చేసేసాడు. ఆఖరికి సొలొమోను జీవితం ఏమైపోయిందో, ఈరోజు సొలొమోను అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడే, అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడే ఆఖరికి చాలామంది కొంతమంది మాట్లాడుతుంటారు డైలాగులు, ప్రేమలో పడతారండి. ఏమండి, ఒక క్రైస్తవుడై ఉంటాడు అన్యురాలని ఇష్టపడతారు, లేదా క్రైస్తవుడై ఉంటాడు క్రైస్తవురాలై ఉంటుంది ఒక అన్యుడిని ఇష్టపడుతుంటాయి. ఒక అమ్మాయి చెప్తుంటుందిలేండి, అది మార్చేసుకుంటానండి నేను తర్వాత. ఆహా, అబ్బా, మరి అన్ని తెలివితేటలు ఉండి సొలొమోను కంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి కదా మరి నీకు. మహాజ్ఞానివి కదా నువ్వు, మహాజ్ఞానవంతురాలు కదా. అసలు నువ్వు చివరి వరకు ఉంటావో ఉండవో డౌట్ దేవుళ్ళో. ఇక దేవుళ్ళు లేనాన్ని దేవుళ్ళలోకి తీసుకొచ్చి నిలబెడతావా? అది మేము వినాలా, అది మేము నమ్మాలి అంటే ఏదో ఇప్పుడు ఒప్పుకుంటే చాలన్నట్టుగా పెళ్ళికి. వద్దు, మీ జీవితాలను మీరు చేజేతులారా మీరు పాడు చేసుకోకండి. ఎందుకంటే యవనంలో ఉన్న యవనస్తురాల కోసం, యవనస్తులైన పిల్లల కోసం చెప్తున్నాను ఈ మాట. వద్దు, ఎక్కడ తొందరపడకూడదో, ఎక్కడ తప్పటడుగు వేయకూడదో అక్కడే తొందరపడుతున్నారు చాలామంది, అక్కడే తప్పటడుగు వేస్తున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు జీవితాలను. వివాహం చాలా ప్రధానమైనది కదండి జీవితంలో. తొందరపడకండి, అసలు తొందరపడకూడదు. ఎందుకంటే గుణవంతుడు దొరకటం కష్టం ఈ రోజుల్లో, గుణవతి అయినది దొరకటం కూడా చాలా కష్టం ఈ రోజుల్లో. కనుక దేవుడి మీద భారం వేసి అలా మీరు ఉండండి, ప్రార్థనలో ఉండండి, వాక్య ధ్యానంలో ఉండండి, దేవుని పనుల్లో ఉండండి, దేవుని కార్యక్రమాలలో ఉండండి, దేవుడికి అప్పగించండి. దేవుడు చూస్తాడు ఖచ్చితంగా, నో డౌట్ అందులో. ఇక్కడ మీరు చూద్దామా, ఏమన్నాడు? విస్తారమైనటువంటి గుర్రములు సంపాదించుకోవద్దు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? తన హృదయం తొలగిపోకుండానట్టు. తన హృదయం తొలగిపోతుంది. ఎందుకంటే ఒకరుంటేనే మార్చేస్తున్నారు ఈరోజు. పెళ్ళైన తర్వాత చాలా మారిపోయాడండి, పెళ్ళైన తర్వాత కనబడట్లేదండి, మనం అనట్లేదండి, ఒక్కరికే. అంతమంది ఉంటే ఏమైపోతాడు అయ్యగారు? ఏమండి, తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలు వివాహం చేసుకోనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 గుర్రములను, 2 స్త్రీలను, 3 తన కొరకు వెండి బంగారములను విస్తరింప చేసుకొనకూడదు అని అంటే సరిగ్గా సొలొమోను ఇక్కడ ఈ 3 విషయంలో దొరికిపోయాడండి. ఆయన జ్ఞాని జ్ఞాని జ్ఞాని, గొప్పవాడు గొప్పవాడు, ఓ బోటనిస్టు, జియాలజిస్టు, మంచి తీర్పులు చెప్పేవాడు, మంచి జడ్జి అని కూడా మనం మాట్లాడుకున్నాము. అతని జ్ఞానాన్ని వినటానికి భూమి అంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భూపతులందరూ వచ్చిన వారు, అసలు అతను వంటి జ్ఞాని ముందు కానీ తర్వాత కానీ లేరు అని గొప్పగా మాట్లాడుకున్నాం. కానీ 3 విషయంలో తప్పిపోయాడు సొలొమోను. ఏమండి, అతని గురించి అండి ఎంత ఆస్తి అంటారా సొలొమోను గురించి? ఏమండి, అతనుకున్న ఆస్తి వివరాల గురించి అంతే మనం మాట్లాడుకుంటే సమయం సరిపోదు. కానీ రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14లో ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు అన్నాడు. ఏంటంటే ప్రతి ఏటా అంత బంగారం వస్తుందట. ఇదిగా గంధవర్గములు మొదలైన వర్తకుల యుద్ధ నుంచి, అరబీ రాజుల యుద్ధ నుండి, దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను ఉన్న బంగారముతో ఏం చేయిస్తున్నాడు చూడండి. మనం ఏదో ఒక రింగ్ చేయించుకుంటాము, చేంజ్ చేయించుకుంటారు, అంతే కదండి మీరైతే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్ళు, ఏంటి డాళ్లను బంగారంతో చేయిస్తున్నాడటండి. డాళ్లను
ఇంకా కేడములను కూడా బంగారంతో చేయిస్తున్నాడటండి ఆయన. అంతేనా? మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించుకున్నాడు ఆయన కోసం. ఆయన కూర్చొని కుర్చీ బంగారం అంట. ఇంకా చెప్పమంటారా? ఆ సింహాసనం చుట్టూ ముందు వెనకాల అంత మెట్లు, వాటన్నిటికీ వెనక గుండ్రముగా ఉంది, ఇరుపార్శ్వములు ఊతలుండెను, ఊతల దగ్గర 2 సింహాలు, రాజుగారి చుట్టూ సింహాలు. ఆ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అయినా చూడండి, అంత బంగారపు సెటప్ అండి, అంతా కూడా బంగారముతో. ఇంకా ఆయన గారి విడిది గదులు ఉంటాయా, అందులోకి వెళ్ళిపోతే పాత్రలు, పానీయ పాత్రలు, త్రాగే పాత్రలు అవి బంగారమేనట. కూర్చుని కుర్చీ బంగారము, తాగే పాత్రలు అవి బంగారం, సింహాల బొమ్మలు అవి బంగారం. ఏంటి అంత బంగారం, బంగారం, విపరీతమైన బంగారం అండి. ఒక మాట మీరు చూస్తేనండి 21లో సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదన్నమాట. అక్కడ చూడండి, అక్కడ అసలు సొలొమోను కాలంలో వెండి అనేది అసలు సొలొమోను గారట అసలు వెండిని పట్టించుకోలేదట ఆయన. అంత టోటల్గా అంత గోల్డ్ గోల్డ్ గోల్డ్, విస్తారమైన బంగారం. అయితే ప్రియులారా 23, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, చూడండి ఇక్కడ రాజైన సొలొమోను 23లో రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో, భూమి మీద ఉన్న ఆనాటి రాజులందరిలో అతను అధికుడు. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. అతని నోట దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినటానికి లోకములో అందరూ కూడా అతన్ని చూడాలి అనుకున్నారట కదండి. ఎంత గొప్ప చరిత్ర ఉందండి. కానీ బాగా బంగారం బంగారం, అసలు వెండి పట్టించుకోలేదటండి. ప్రతిదీ బంగారమే. ఆఖరికి ఏమైపోయాడు తెలుసా అంటే, దేన్నైనా బంగారంతోనే చేయించాలి, దేన్నైనా బంగారం వెండి పక్కన పెట్టండి అని ఆఖరికి ఆ బంగారాన్ని సమకూర్చడానికి, ఆ బంగారాన్ని సంపాదించడానికి రాజ్యములో ప్రజలపైన అత్యధికమైన పన్నులు వేయటం ప్రారంభించాడు. పన్నులు, జిఎస్టీ అంటాం కదా మనం ఇప్పుడు, తలపోటు. ఆయన ఆ రోజు పన్నులు ఎక్కువైపోయాయి. చాలా పన్నుల వలన రాజ్యములో ప్రజలకు అసంతృప్తి ప్రారంభమైపోయింది. సొలొమోను పాలనపై అసంతృప్తి, ప్రజలలో ఆందోళన ప్రారంభమైపోయింది. అసహించుకునే పరిస్థితి ఏర్పడిపోయింది సొలొమోనును. ఒకవైపు పన్నులు, నిజంగా ఎంత పన్నులు, ఎంత భారాన్ని మోపాడో రేపు మాట్లాడుకుంటాం మనం. తన కొడుకు రెహబాము పాలనలో ఈ విషయం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే పన్నుల వలన ప్రజలు విసిగిపోతున్నారండి. అత్యధికమైన పన్నులు భారం వారి మీద మోపుతున్నాడు. ప్రారంభంలో ఏమన్నాడండి దేవుడితో, 20 ఏట అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏమన్నాడు రాజుగా, అతను పట్టాభిషేకం పొందిన తర్వాత, అయ్యా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా వారిని చక్కగా చూడటానికి, పరిపాలన చేయటానికి నాకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తే చాలు. ఆహా, ఎంత గొప్ప మనసయ్యా నీది. కానీ ఇప్పుడు చూసావా, ఏ ప్రజలను గొప్పగా పాలించాలి, కష్టం లేకుండా, బాధ లేకుండా అనుకున్నాడు, ఆ ప్రజలనే ఈరోజు కష్టపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు, విసిగిపోతున్నారండి. ఎలక్షన్లకు ముందు నాయకులు అందరూ అలానే మాట్లాడతారండి. అధికారంలో ఓటేసి ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ తర్వాత ప్రజలను చూడండి ఎన్ని బాధలు పెడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో. ఆ రోజు ఆయన కూడా అలా అయిపోయాడు. అది మొదటిది. 2, ఇక్కడ కనపడుతుంది కదండి, తన కోసం విస్తారమైన బంగారం, ఆ తర్వాత ప్రజలను పన్నుల చేత బాధ పెట్టడం, ఆ తర్వాత అన్యులతో సంబంధాలు, రథాలను గుర్రాలను అత్యధికంగా సమకూర్చుకోవటం. అంతకు మించి ఇక్కడ అతను చేసిన అతిపెద్ద తప్పు అన్య స్త్రీలను వివాహం చేసుకొని. చూడండి ఇక్కడ 11వ అధ్యాయానికి వచ్చేద్దామా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో, మోయాబీలు కానీ, ఎదోమీయులు కానీ, అమ్మోనీయులు కానీ, సీదోనీయులు కానీ, హిత్తీయులు కానీ అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనివ్వకూడదనియు దేవుడు సెలవిచ్చాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అంటే దాని అర్థం ఏంటి? పరస్త్రీలను మోహించాడు అని అంటే సంథింగ్ సొలొమోను నీదే ప్రాబ్లం, సొలొమోనులో ప్రాబ్లం. పరస్త్రీలను మోహించి, నెక్స్ట్
దేవుడు రాయించాడు కదా, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. నెక్స్ట్, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. అతని భార్యలు అతని హృదయము తిప్పివేసి, తిప్పరా ఒకళ్ళు తిప్పేస్తారు, 1000 మంది చుట్టూ చేరిపోతే ఏమైపోతావు? ఏమైపోదాం అనుకున్నావా? నువ్వు నాకు అర్థమవుతూ ఆ జ్ఞానిని కాబట్టి నేనే తిప్పేసుకుందాం అనుకున్నావా? ఇద్దరిని తిప్పగలవు, ముగ్గురిని తిప్పగలవు, 10 మందిని తిప్పగలవు నీకున్న జ్ఞానంతో. అంతకైతే 1000 మంది. అయిపోయిందా సొలొమోను జీవితం? అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైపోయింది అంటారా? ఏం జరగకూడదు అదే జరిగింది. చూడండి తర్వాత మాటల్లో, ఏమి జరగకూడదో అదే జరిగింది. సొలొమోను త్రిప్పివేసిరి. ఏమండి? అతని హృదయం తిప్పి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ముందు వారి వైపుకు తిప్పుకున్నారు. వాళ్ళంతా ఎంత తెలివైన వాళ్ళండి వాళ్ళు. ముందు వారి వైపు తిప్పుకున్నారు, ఆ తర్వాత వారి వైపు తిరిగిన ఆయన ఇక వాళ్ళు ఎడు తిరిగితే అటే తిరుగుతాడు కదా. మీకు అర్థమైందా? వాళ్ళ వైపు తిరిగాడు అంటే వాళ్ళు ఎడు తిరిగితే అటే తిరిగేస్తాడు, ఇక తప్పదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా వారంతా కూడా వారి దేవతల వైపుకు తిప్పేశారు. సొలొమోను ఆస్తారోతు అను సీదోనీల దేవత, మిల్కోము అని అమ్మోనీల హేయమైన దేవతలను అనుసరించి నడుచుకొనెను. అలానే మోయాబీల హేయమైన దేవత అయినటువంటి మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతను, ఆఖరికి యెరూషలేము ఎదుట కొండ మీద ఆ దేవతలకు బలిపీఠాలు కట్టించేశారట. ఎంత అన్యాయం! ఏంటి? దేవుని కొరకు యెరూషలేము మందిర నిర్మాణాన్ని చేపట్టిన ఈ చేతులు, ఏ చేతులతో అయితే దేవుని కొరకు చరిత్రలో చిరస్మరణీయముగా నిలిచిపోయే మందిరాన్ని నిర్మించాడో, బంగారు దేవాలయం అని ఏ దేవాలయాన్ని అయితే కట్టాడో, 7 ఏళ్ళు కష్టపడ్డాడో, తన తండ్రి అయిన దావీదు ఆ మందిర నిర్మాణము కొరకు కావలసిన వాటన్నిటినీ కూడా సమకూర్చి వెళ్ళిపోతే 1,80,000 మంది సుమారు వారందరితో పని చేయించి నిర్మించిన గొప్ప నిర్మాణకుడుగా చరిత్రలో గొప్పగా కనబడుతుంటే, ఎవరైతే గొప్పగా కనబడ్డారని మనం మాట్లాడుకున్నామో అతనే అదే చేతులతో ఏమండి ఎలాంటి చేయగలడు ఆ పని? ఎలాంటి అతను చేశాడండి. తప్పిపోయాడు. ఆశ్చర్యం అవుతుంది కదండి సొలొమోను జీవితాన్ని వింటుంటే, చూస్తుంటే. మనం కూడా భయపడాలి, అందరూ భయపడాల్సిందే. ఆయన ఏంటి, ఒక వెలుగు వెలిగినవాడు, ప్రపంచానికి ఒకే ఒక్కడిగా కనబడ్డవాడు, ప్రపంచమంతా తన వైపుకు తిప్పుకున్నవాడు, ప్రపంచంలో ప్రజలంతా తన వైపు చూసేటట్టుగా అంత జ్ఞానముతో తొలతూగినవాడు, వెలసిలినవాడు, ఆఖరికి ఏంటి అసలు ఎలా అయిపోయిందంటే? ప్రారంభం బాగానే ఉంటుందండి, కానీ ముగింపు బాగోదు. ప్రారంభం బాగుంటుందండి, మధ్యలో బాగోరు, మళ్ళీ ముగింపులో బాగుంటారు. దావీదు కూడా ప్రారంభం బాగుంది, మధ్యలో పడిపోయాడు, మళ్ళా లేచాడు, చివరిలో సరి చేసుకున్నాడు. అయితే సొలొమోను జీవితం కూడా సుమారుగా అలానే ఉందండి. మీరు చూస్తే తర్వాత మాటల్లో, మొలేకును ఏమండి బలిపీఠం కట్టించి తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీయులైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను. అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, 2 మార్లు ప్రత్యక్షమై యెహోవా 10వ వచనంలో, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన. ఇదేంటో అంతేనండి. మరి ఇంకా ఏమండి, భార్య మాట అంటే బామ్మ మాట బంగారు మాట కాదు, భార్య మాట బంగారు మాట అయిపోయింది. భార్యల మాట బంగారు మాట. ఆ రోజు మన ఆది తండ్రి అయిన ఆదాము వద్దు అని ఆదాముకు చెప్పాడు. ఇచ్చింది. తిన్నాడు. అంటే ఆ రోజు అయ్యగారు మన ఆది తండ్రి ఏం చేశాడో ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన అదే పని. దేవుడు వచ్చి మరీ చెప్తున్నాడు, నాయన వద్దురా అంటే లేదు, వాళ్ళ మాట వింటాను. విను, పోతావు. వినాలి, తప్పు కాదండి, భార్యల మాట వినొద్దు అని కాదు. భార్యలు చెబుతున్న మాట దేవుని మాటకు అనుకూలముగా ఉండాలి, వాక్యానికి అనుకూలముగా ఉండాలి, సత్యానికి దగ్గరగా ఉండాలి. అప్పుడు నువ్వు విను. బైబిలుకు భిన్నంగా, దేవుని ఆలోచనలకు, దేవుని సంకల్పానికి భిన్నంగా ఉన్నప్పుడు భార్య మాట అయినా సరే ఎందుకు వినాలి చెప్పండి.
కనుక ఆదాము చేసిన తప్పు. ఇక్కడ సొలొమోను మహాజ్ఞానిగా దేవుడు వచ్చి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవటం లేదు. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదనగా అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయెను. అంటే కంప్లీట్గా ఏమైపోయిందట, ఇక సొలొమోను హృదయం దేవుడి యొద్ద నుంచే వెళ్ళిపోయిందట. అంటే సొలొమోను హృదయంలో దేవుడు లేడా? దేవుడు లేడు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు లేడు. లేడు అని ఎలా చెప్పగలం అని అంటే, ఇదిగో గుడులు కట్టిస్తున్నాడు, బలిపీఠాలు కట్టిస్తున్నాడు, వారి వెనకాల తిరుగుతున్నాడు, వారితో పాటు వెళ్ళిపోతున్నాడు, వారు కూర్చున్న చోట కూర్చుంటున్నాడు, వాటికి నమస్కారం చేస్తున్నాడు, వాటికి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు అవే ఎక్కువైపోయాయి ఆయనకు దేవుడి కంటే కూడా. సొలొమోనుకి ఏంటండి సొలొమోను జీవితం? అప్పుడు దేవుడు కోపం వచ్చేసిందంటే, నా మాట నువ్వు విననప్పుడు, నీకిచ్చిన మాట మాత్రం నా మాట మీద నువ్వు లేనప్పుడు, నా మాట మీద నువ్వు లేనప్పుడు నేను మాత్రం నా మాట మీద ఎందుకు ఉండాలిరా అని కూడా దేవుడు, నా మాట నువ్వు తప్పావు, నీకిచ్చిన మాట నేను ఇప్పుడు తప్పటంలో తప్పేమీ కాదు అని దేవుడు ఇప్పుడు మరలా చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు సొలొమోనుతో ఒక మాట అంటున్నాడు. 11 ఒక రకంగా శాపం. 11లో ఏమన్నాడు? అతని మీద కోపగించి, సొలొమోను మీద దేవుడు కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి ఎవరికి ఇస్తాను తెలుసా? నీ దాసునికి ఇచ్చేస్తాను రా, నీ పనివాడికి ఇచ్చేస్తాను చూడు అన్నాడు. అంతే. నీ రాజ్యాన్ని నీ నుంచి తీసేసి నీ దాసుడు పనివాడికి ఇస్తా. ఎంత అవమానం అండది సొలొమోనుకు. అయితే నేను అలాగూ చేస్తాను, అయితే నీ కుమారుని చేతిలో నుంచి తీసేస్తాలే అది. ఎందుకంటే నీ తండ్రికి ఒక మాట ఇచ్చాను రా, నీ తండ్రిని బట్టి నేను కొంచెం సైలెంట్ అయిపోతున్నాను, నీ తండ్రిని బట్టి. ఇది ఇప్పుడు కాదు, కానీ నీ కొడుకు వస్తాడు, నెక్స్ట్ నీ కొడుకు వస్తాడు రెహబాము. అతను వచ్చిన తర్వాత అప్పుడు రెహబాము కాలంలో ఈ రాజ్యం, అంటే ఇప్పుడు చాలా పెద్ద రాజ్యం, 12 గోత్రాలు కలిసి ఉన్నాయి కదా, 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. సమైక్య రాజ్యం, ఐక్యరాజ్యం ఇది. కనుక సమైక్య రాజ్యముగా, గొప్ప రాజ్యముగా ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని తీసి నీ దాసునికి ఇచ్చేస్తాను. అవును, మెజారిటీ తీసేశాడండి. మీరు చూస్తే ఆ తర్వాత యెరోబాము అనే అతని దాసుడు పనివాడు, తన కింద పనివాడుగా ఉంటాడు. యెరోబాముకు అహియా అనే ప్రవక్త వెళ్ళి కలిసి దారిలో పొలం దగ్గర ఉన్నప్పుడు అతని వస్త్రమును చించి 12 ముక్కలుగా చేసి 10 ముక్కలు అతని చేతిలో పెట్టి, ఇదిగో ఈ 10 ముక్కలు ఏంటో తెలుసా? 10 గోత్రాల ప్రజలను దేవుడు నీ యజమాని చేతిలో నుంచి తీసి నీకు ఇవ్వబోతున్నాడయ్యా యెరోబాము. ఈ రెండు ఏంటంటే యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. అంటే అది కూడా దావీదును బట్టి, తరతరాలుగా నీ సింహాసనాన్ని నిలుపుతానని దావీదుకి ఇచ్చిన మాటను బట్టి, ఇదిగో నీకు ఒక గోత్రాన్ని ఇస్తాను అంతే, ఇగో యూదా, బెన్యామీను మీరిద్దరు ఉంటారు, మిగతా 10 గోత్రాలు నీ దాసునికి ఇచ్చేస్తాను అని దేవుడు సొలొమోను కాలములో పెట్టిన శాప ఫలితమే సమైక్యంగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైపోవటానికి కారణమైంది. అంటే సొలొమోను జీవితంలో ఏమండి, మరి సొలొమోను జీవితం ఏంటంటే మరి చివరికి వచ్చేసరికి ఏమైపోయిందని అంటారా? ఏమైపోయింది సొలొమోను జీవితం? ఏమండి, మీరు అదే 11వ అధ్యాయం మీరు చూస్తుంటే ఆఖరికి చనిపోతాడు. అయితే చనిపోయే ముందు ఈ యెరోబాము మీద కోపం పెట్టుకుంటాడు, పగ పెట్టుకుంటాడు. యెరోబాము పారిపోతాడు, పక్కన ఈజిప్ట్కి పారిపోతాడు. ఎందుకనంటే నా దాసుడుగా ఆహియా నన్ను కలిసిన సంగతి, నాకు ఈ రాజ్యాన్ని ఇస్తానన్న సంగతి తెలిసిపోయింది కనుక నన్ను చంపేస్తాడేమోనన్న భయంతో పారిపోతాడు. ఆ తర్వాత సొలొమోను చనిపోతాడు. సొలొమోను చనిపోయిన తర్వాత అతను మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అయితే మరి చనిపోయే ముందైన సొలొమోనుకు బుద్ధి రాలేదా? చనిపోయే ముందైన సొలొమోనులో మార్పు రాలేదా? వచ్చిందండి. సొలొమోనులో మార్పు వచ్చేసింది. ఎంత మార్పు వచ్చిందంటేనండి, ఆయన ప్రసంగి రాశాడు కదా, ప్రసంగి మాటలు వ్యర్థం, టోటల్గా అంతా వ్యర్థం. మరి ఇంక ఏం తేలిందయ్యా నీ జీవితంలో? జరిగినవి అన్నీ కూడా జరిగిపోయి మంచం పట్టి చావు బ్రతుకుల మధ్య ఉన్నావు కదయ్యా సొలొమోను గారు. దీని అంతటిని బట్టి నీకేం అర్థమైంది? నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు ప్రజలకు. ఏం చెప్పాలనుకున్నావు? జ్ఞానమా? ఏం చెప్పాలనుకున్నావు? నీకున్న వైభవమా? నీకున్న ఆస్త, సంపద, ఐశ్వర్యమా, అధికారమా? ఏంటి? ఏది శాశ్వతం? ఏం చెప్పాలనుకున్నావు ప్రజలకు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అంతా వేస్ట్. మరి ఏది బెస్ట్? అంతా వేస్ట్ అన్న మరి బెస్ట్ ఏంటి? ఒకే ఒకటి బెస్ట్ అన్నాడు, ఒకే ఒకటి మంచిది అన్నాడు, ఒకే ఒకటి ఎప్పుడు ఉండేది అన్నాడు. ఆ ఒక్కటే మనిషిని బ్రతికించేది, కాపాడేది, నిత్యము
మనిషిని ఉంచేది అన్నాడు. ఇంతకేంటా ఒకటి? అది ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు ఆయన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13. ఇదంతయు వినిన తర్వాత, అనుభవించిన తర్వాత, చూసిన తర్వాత, ఇదంతయు వినిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఇదే. అంటే ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నాడండి ఆయన. కంక్లూజన్, ముగింపు చెప్తున్నాడు. సొలొమోను తన జీవితంలో ముగింపు చెప్తున్నాడు. ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. ఒరేయ్, నాకన్నా జ్ఞానవంతుడు ఎవడు చెప్పు ప్రపంచంలో? నాకన్నా జియాలజిస్ట్ ఎవడు? నాకన్నా బోటనిస్ట్ ఎవడు? నాకన్నా తెలివి కలిగిన వాడు ఎవడు ప్రపంచంలో? ఆస్తి విషయంలో నాతో పోటీ పడగలిగిన వాడెవడు? ఐశ్వర్యం విషయంలో నాతో పోటీ పడగలిగిన వాడు ఎవడు? జ్ఞానం విషయంలో నా ఎదురు నిలబడగలిగిన వాడెవడు? అసలు ఏ విషయంలో నాకు ఎవరు పోటీ? ఏ విషయంలో ఎవరు నాకు పోటీ రారు, సాటి లేరు. అలాంటి వాడిగా నేనే చెప్తున్నాను, మీరు వినండి. అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారండి. క్రీడా రంగంలో కొందరు ఉంటారు, సినీ రంగంలో కొందరు ఉంటారు, రాజకీయ రంగంలో కొందరు ఉంటారు కదా. వాళ్ళు చెబితేనంటే ప్రజలు నమ్మేస్తారు, వినేస్తారు. అయ్యో బాబోయ్, అంత గొప్ప క్రీడాకారుడు చెప్తున్నాడు, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. బూస్ట్ తాగితే టెండూల్కర్ లాగా బ్యాట్ పట్టుకొని సెంచరీలు కొట్టేయచ్చు అని ప్రజలు నమ్మించడానికి కదండి. సెలబ్రిటీస్ అండి, వాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకుంటారు కదండి ప్రజలంతా కూడా. అదంతా కూడా ఒట్టిదేనండి. నిజంగానండి ఇతనండి సెలబ్రిటీ అంటే ఎవరు? సొలొమోను గారండి. ఇతన్ని మించిన సెలబ్రిటీ ఎవరండి? ఇతనికన్నా గొప్పవాడు ఎవరండి? ఏ రంగంలో అండి తనతో ఎవరిని మీరు నిలబెట్టండి, ఎవరిని అతనికి సాటిగా నిలబెట్టండి. ఎవ్వరూ ఆయన ముందు, అందరూ దిగదొడిపే, ఎవరు ఆయన ముందు పనికిరారు, ఎవరు ఆయన ముందు నిలవలేరు. అంత గొప్పవాడైన సొలొమోను ఫైనల్గా చెప్తున్న మాట, మరి సెలబ్రిటీ చెప్పినప్పుడు వినాలి కదండి, గొప్పవాడు చెప్పినప్పుడు వినాలి కదా, అనుభవజ్ఞులు చెప్పినప్పుడు వినాలి కదా, పెద్దలు చెప్పినప్పుడు వినాలి కదా. పెద్దలు చెప్తే వినాలి అన్నప్పుడు, గొప్పవాళ్ళు చెప్తే వినాలి అనుకున్నప్పుడు, సొలొమోను కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవరు లేరు అన్న మాట మీరు నమ్మగలిగితే, అంత గొప్పవాడిని సొలొమోను ఫైనల్గా ఇస్తున్న జడ్జిమెంట్, ఫైనల్గా చెబుతున్న మాట ప్రపంచానికి. ఆస్తిలో ఏమీ లేదురా, అంతస్తులో ఏమీ లేదు, ఐశ్వర్యంలో ఏమీ లేదు, అధికారంలో ఏమీ లేదు. నిన్ను బ్రతికించి, నిన్ను కాపాడి, నిన్ను నిత్యత్వంలోనికి నడిపించి, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగింది ఒకే ఒక్కటి. అదేంటంటే, యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి మించింది మరొకటి ఏది లేదు. రాసుకోండి అనేసాడంతే. ఇదే విధి, మానవ కోటికి ఇదే విధి. అంటే అప్పుడు చంపలేసుకున్నాడు అనమాట అయ్యగారు. అప్పుడు కానీ తెలియలేదనమాట సొలొమోను గారికి. కనుక చివరిలో మరలా పశ్చాత్తాపడ్డాడు. చివరిలో మారు మనసు వచ్చేసింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీకున్నటువంటి ఆస్త, నీకున్న ఉద్యోగమా, నీకున్న అందమా, నీకున్న ఏది శాశ్వతం కాదు. సొలొమోనే ఆఖరికి అన్నీ అనుభవించి ఆఖరికి చీ అని అసహించుకున్నప్పుడు మనం ఆయనతో పోటీ పడగలమా? ఆయనంత ఎత్తుకు మనం ఎదగలమా? ఒకసారి జనరల్ ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. ఆయనంత ఎత్తుకు మనం వెళ్ళగలమా? లేదు. వెళ్ళిన ఆయన చెప్తున్నాడు అంత వేస్ట్ అని. ఒక్కటే అన్నాడు, దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి బ్రతకండి, ఇదే మీకు మేలు అన్నాడు, ఇదే మీకు ఫలం అన్నాడు, దీనివల్లనే మీకు మంచి జరుగుతుంది అన్నాడు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జ్ఞానాన్ని వింటున్న మనం, నేర్చుకుంటున్న మనం చరిత్రలో మిమ్మల్ని దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా దేవుని ఎదురు నిలవపెట్టాలి అనేటువంటి ఒకే ఒక్క ఆశ, ఆలోచన. దయచేసి సొలొమోను గారు చెప్తున్న మాట వినండి. జ్ఞానవంతుడు కదండి, మహాజ్ఞాని చెప్పిన మాట వినండి. మహాజ్ఞాని నోట నుంచి వచ్చిన మాట వినండి. ఏమన్నాడు? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం, ఇదే విధి. కనుక దేవుడి కన్నా, దేవుని మాట కన్నా, దేవుని ఆజ్ఞల కన్నా మన జీవితంలో గొప్పదైనది ఏదీ లేదు. బ్రతుకున్నంతకాలం ఆయన మాటలకు లోబడుతూ, విధేయులంగా ఆయన చెప్పిన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ ఈ జీవితాన్ని ముగించుకుంటే రాబోయే అందమైన, గొప్పదైన మహా జీవితం
దేవుడు మనకిస్తాడు. అది ఉంది కనుకనేనండి ఇదంతా వేస్ట్ అనుకున్నాడు ఆయన. చివరిలో ఇదంతా వేస్ట్ అనుకున్నాడు. ఒకవేళ అదే లేకపోతే దీన్ని ఎందుకు వేస్ట్ అంటాడు చెప్పండి ఆయన. కనుక నమ్మండి, సొలొమోను గారు చెప్పిన మాటను నమ్మండి. సొలొమోను గారు చెప్పిన మాటను నమ్మండి. ఆయన అనుభవంతో చెప్పిన మాట నమ్మండి. కనుక ఒకప్పుడు గొప్పగా ఉన్నా పడిపోయాడు, చివరిలో తేరుకున్నాడు. తేరుకొని మనందరికీ చెప్తున్నాడు, మనం ఆయన మాట విందాం. ఆయన మాట కాదు, దేవుడు పలికించిన మాట, వ్రాయించిన మాట. కనుక సొలొమోను జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఇది.